నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 19వ భాగం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నము వలన ప్రాణులు పుట్టుచున్నవి, మేఘము వలన అన్నము కలుగుచున్నది, యజ్ఞము వలన మేఘము కలుగుచున్నది. యజ్ఞము మంచి కర్మ వలన కలుగుచున్నది, వేదము వలన సత్కర్మ కలుగుచున్నది, అక్షర పరబ్రహ్మము వలన వేదము కలుగుచున్నది. కావున అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడినదిగా తెలుసుకునుము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అగాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఈ విధముగా ఏర్పరపబడిన ధర్మచక్రమును ఈ ప్రపంచంలో ఎవడు అనుసరించి పాటించడో అతడు పాపజీవితమును గడుపువాడును ఇంద్రియలోలుడును అయి బ్రతుకుచున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఎవడు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే తృప్తిపడుతూ ఆత్మయందే సంతోషమును పొందుచుండునో అట్టి జ్ఞానికి చేయవలసిన పని ఏదీనూ లేదు, ఉండదు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచంలో కర్మ చేయడం వలన లాభం కానీ చేయకపోవడం వలన దోషము కానీ ఉండదు. అట్టి జ్ఞానికి ఈ ప్రపంచమున ఏ ప్రయోజనము కొరకు ఆశ్రయింపదగినది ఏమీనూ లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కనుక నీవు ఫలాపేక్ష లేకుండా నీవు చేయవలసిన కర్మను చక్కగా చేయము. అలా కర్మ చేసిన మనుష్యుడు క్రమముగా మోక్షమును పొందుచున్నాడు. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు వారు నిష్కామ కర్మము వలన మోక్షాన్ని పొందారు. జనులను మంచి మార్గంలో నడిపించేలా చెయ్యాలన్నా నీవు కర్మలను చేయుటకే తగియున్నావు. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవారు ఏ పనిని చేయుదురో దానినే తక్కినవారు చేయుదురు. అతడు ఏమి చేసినా తక్కినవారు దానినే అనుసరిస్తారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.